తెగ తగిలింది. మరోపక్క కొన్ని గ్రామాల్లో చాటింగ్ వేసుకుంటున్నారు. ప్రభుత్వం వస్తుంది, భూములు లాగేసుకుంటుంది, జాగ్రత్తగా ఉండండి, ఇంతకుముందు తీసుకున్న వాటికి దిక్కు లేదు. రిటర్నబుల్ ప్లాట్స్ విషయంలో చాలా సందేహాలు ఉన్నాయి. దాదాపు 9,600 రిటర్నబుల్ ప్లాట్స్ విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వాలి సిఆర్డీఏ గారి ప్రభుత్వం. సో రైతులు ప్రభుత్వం ఆశించినట్టు ఉవిళ్ళూరుతో అయితే ఎవరు ముందుకు రావట్లా. జరుగుతున్నదైతే ఇది. ఈ అంశం మీద అసలు ఈ ల్యాండ్ పూలింగ్ ఏంటి, ల్యాండ్ పూలింగ్కి లిక్కర్ స్కామ్కి ఉన్న పోలిక ఏంటి, ఇవన్నీ సమగ్రంగా వివరించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ మనకి చింతా రాజశేఖర్ గారు. నమస్తే రాజశేఖర్ గారు. సో మీరు చూశారు కదా, లాస్ట్ వీక్ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ గారు వెళ్తే పొన్నికల్లు తాడికొండలో అక్కడ ఆయన్ని నిలదీశారు. మాకు రిటర్నబుల్ ప్లాట్స్ విషయంలో ఇచ్చిన వాళ్ళకే దిక్కు లేదు, కడదానికి కళ్యాణం ఉన్నట్టు మీరు వచ్చి అడిగితే ఎట్లాగా, ముందర ఇప్పటి వరకు ఉన్నటువంటి క్లారిటీ ఇవ్వండి, అసలు ఈ ప్రపోజల్ ఏంటి అని చెప్పేసి నిలదీస్తున్నారు. మరోపక్క పెదపరిమి విలేజ్లో అయితే మనం చూసాం, ఏమిటి వాళ్ళు సైకిల్ మీద చాటింపు మైకులు పెట్టుకొని చాటింపులు వేస్తున్నారు. ప్రభుత్వం వస్తుంది, జాగ్రత్తగా ఉండండి, ఇళ్లలో ఉండండి, తాళాలు వేసుకొని ఉండండి, బయటకు వస్తే మీ భూములు లాక్కుంటారనే పద్ధతిలో వాళ్ళు చాటింపు. అంటే వాళ్ళ భయాలు అలాంటివి, వాళ్ళ భయాలు అట్లా ఉన్నాయి. ఏంటంటే అసలు మొత్తం ఈ ల్యాండ్ పూలింగ్ ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్పింది, ఇంతకుముందు నోటిఫికేషన్ ఇస్తూ పాత ల్యాండ్ పూలింగ్ అప్పుడు ఎలాంటి నిబంధనలు ఉన్నాయో అవే ఇక్కడ కూడా వర్తిస్తాయని చెప్పింది. అసలు ల్యాండ్ పూలింగ్ చట్టం అంటేనే ప్రభుత్వ ఖజానాన్ని దోచి ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చే చట్టం. ల్యాండ్ పూలింగ్ చట్టం అంటేనే అదేంటో మీకు వివరిస్తాను. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత కొత్త రాజధాని కావాలంటే భూమి కావాలంటే అయితే ప్రభుత్వ భూమి లేదా బయట వ్యక్తుల నుంచి భూమి కొనాలి. బయట వ్యక్తుల నుంచి భూమి కొనాలంటే మనకి 2013 భూసేకరణ చట్టం ఉంది. 2013 భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే, గ్రామీణ ప్రాంతంలో అయితే మీరు రిజిస్టర్ ఆఫీస్లో నమోదైన కార్డ్ వాల్యూ అంటే రెవెన్యూ రికార్డ్స్లో ఉన్న వాల్యూకి 4 రెట్లు ధర చెల్లించి రైతుకి ఇచ్చి భూమి కొనుక్కోవాలి. అది ల్యాండ్ పూలింగ్ చట్టం చెప్తుంది. అర్బన్ ఏరియా అయితే రెట్టింపించి కొనుక్కోవాలి. కానీ చంద్రబాబు నాయుడు కొత్త చట్టం తీసుకొచ్చారు. ల్యాండ్ పూలింగ్ చట్టాన్ని కాదని కొత్త చట్టం తీసుకొచ్చారు. ల్యాండ్ అక్విజిషన్ 2013 సమీకరణ చట్టం కొత్త తీసుకొచ్చారు. ఆ చట్టం ఏంటో ఈజీగా అర్థం కావడానికి ఇది ఒక బోర్డు తీసుకొచ్చాను నేను. చంద్రబాబు నాయుడు ఏం చెప్పారంటే, ఒక రైతు 1 ఎకరా భూమి కనుక ప్రభుత్వానికి ఇస్తే ఆయనకి 1000 గజాల రెసిడెన్షియల్, 250 గజాల కమర్షియల్ ప్లాట్ ఇస్తాము అని చెప్పారు. మనం 1 ఎకరాలో 4,840 గజాలు ఉంటాయి. దాంట్లో ఈ 1250 అంటే 26% అవుతుంది. సో 25% అనుకుందాం. రైతులకి 25% వెళ్తుంది. రైతులకి 25%. దాంట్లోనే వీళ్ళకి 1200 స్క్వేర్ యార్డ్స్ అంటే ఎకరాకి 4,850 గజాలు కదా, దాంట్లో 1250 వాళ్ళకి ఇస్తామంటున్నారు, అంటే 25%. సో రైతులకి 25%. రోడ్ కేవలం రెసిడెన్షియల్ అయినా కమర్షియల్ కూడా కలిపి, అది 250, ఇది 1000 కలిపి 1250. రోడ్లు, భవనాలు, పార్కులు వగేరాకి 50%. దీంట్లో పేదలకు ఇళ్ల పట్టాలు కూడా దీంట్లోనే ఉన్నాయి. సో ఈ 25+50 పోగా ప్రభుత్వం దగ్గర 25% మిగులుతుంది. సో 25% ప్రభుత్వం దగ్గర భూమి మిగులుతుంటే ఈ భూమి విలువ ఎంతో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు ఏం చెప్పారో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు చూద్దామండి. అమరావతి పూర్తయి ఉంటే 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆస్తి మిగిలేది. ఆస్తి అంటే ఆదాయం వచ్చేది. అమరావతి పూర్తయి ఉంటే 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆస్తి మిగిలేది. ఆస్తి అంటే ఆదాయం వచ్చేది. అమరావతి పూర్తయి ఉంటే 2 లక్షల. ఓకే. సో ప్రభుత్వానికి మిగిలే ఆస్తి ఎంత? 25%. దీని విలువ 5 లక్షల కోట్లు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. రైతులకి మిగిలేదంతా అది కూడా 25%. మరి దీని విలువ ఎంత అవుతుంది? అంతే ఉండాలి. సో రైతులకి 25% ఇచ్చే ప్లాట్ విలువ 5 లక్షల కోట్లు అని చెప్తున్నారు. సో ఒకవేళ 2013 భూసేకరణ చట్టం ప్రకారం కొన్నట్టయితే, ఈ ల్యాండ్ పూలింగ్ కాకుండా ఆ చట్టం ప్రకారం కొంటే ఎంత అవుతుందో మనం ఒకసారి చూద్దాం. ఆ రోజున రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఆ 29 గ్రామాల్లో కార్డు వాల్యూ 2 లక్షల నుంచి 3 లక్షలు ఉంది ఎకరా. అంటే మీరు దానికి 4 టైమ్స్ అంటే 8 నుంచి 12 లక్షలు ఇవ్వాలి రైతుకి. ఇస్తే రైతు ఆ భూమి ప్రభుత్వానికి ఇచ్చేయాలి. భూ సమీకరణ కదా, భూసేకరణ. అది భూసేకరణ అయితే 4 టైమ్స్ ఇస్తారు. 4 టైమ్స్ ఇవ్వాలి. 4 టైమ్స్ అంటే 2 లక్షలకి 4 టైమ్స్ అంటే 8 లక్షలు. కొన్ని 10 లక్షలు వేసుకోండి, యావరేజ్ 10 లక్షలు. ఓపెన్ మార్కెట్లో కూడా అంతే ఉంది అప్పుడు. సో ఓపెన్ మార్కెట్లో ఉన్న వాల్యూకి గవర్నమెంట్ ఇచ్చే వాల్యూకి సేమ్ ఉన్నప్పుడు కొంతమంది నిరాకరించవచ్చు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయాలి? బాబు, మీ మార్కెట్ విలువ 10 లక్షలు, 2013 భూసేకరణ చట్టం ప్రకారం కూడా మీకు వచ్చేది 10 లక్షలు, నేను 10కి 20 ఇస్తా, 10కి 20 ఇస్తా. లేదా మీరు ఇక్కడ రాజధానికి నేను వ్యవసాయమే చేసుకుంటానంటే రాజధానిలో మీకు 1 ఎకరం భూమి ఇవ్వండి, దానికి రెట్టింపు బయట ఇస్తా. బయట ఇదే పంటలు పండే భూమి
ఇక్కడ ఏ పంటలు పండుతుందో అదే భూమి బయట 2 ఎకరాలు ఇస్తా అని ప్రతిపాదన చేస్తుంటే ఏ రైతు నో చెప్పేవాడు కాదు. సో అలా ఎకరా 20 లక్షలు చొప్పున కొంటే ఎంత అయ్యేది ఒకసారి మనం చూద్దాం. మొత్తం చంద్రబాబు నాయుడు గారు పూల్ చేసింది 35,600 ఎకరాలు అనుకుందాం. 35,000 ఎకరాలు ఈజీగా మనకు లెక్కేసుకోవడం. అందులో 1/4 తీసుకోండి. 35,000 ఇంటూ 20 లక్షలు ఓకే. ఎంత అవుతుంది? 7,000 కోట్లు. 7,000 కోట్లు పెట్టి మీరు మొత్తం భూమి కొన్నట్టయితే ఈ భూమి మొత్తం ప్రభుత్వ భూమి అయిపోయేది. ప్రభుత్వ భూమి అయిపోతే మీకు అంగుళం భూమి కూడా రైతుకి ఇవ్వాల్సిన అవసరం లేదు, కౌలు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టమన్నారు. ల్యాండ్ పూలింగ్ చేసి కట్టమనలా. ల్యాండ్ పూలింగ్ చేస్తే ఇప్పుడు ఇది రైతులకు వెళ్ళేది ఎంత? 5 లక్షల కోట్లు. మీరు 7,000 కోట్లు ఇచ్చేసినట్టయితే ఈ 5 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానా బడ్డెన్ తప్పేదంటారు ఆయన. ప్రభుత్వ ఖజానాన్ని దోచి రైతుల ముసుగులో దూరిన రియల్ ఎస్టేట్ కట్టబెడుతున్నారంటున్నా నేను. ఓకే. ఇప్పుడు అప్పటికే మీ అనుమానం కాదు ఇది, అప్పటికే ఇది రియల్ ఎస్టేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయిందా భూమి? ఇప్పుడు 20 లక్షల చొప్పున ప్రభుత్వం బయట రైతులు దాదాపు 48% భూమి రియల్ ఎస్టేట్ వాళ్ళకి 20 లక్షల చొప్పున అమ్మేశారు. 8, 10, 12, 15, 20 లోపల 48-50% భూమి బయట వాళ్ళకి అమ్మేశారు. ఆ బయట వాళ్ళకి అమ్మే బదులు నువ్వెందుకు కొనలేదు? ప్రభుత్వం ఎందుకు కొనలేదు? ప్రభుత్వం కొంటే ప్రభుత్వానికి లాభం వచ్చేది కదా. ఈ భూమి విలువ దగ్గర డబ్బులు లేవు కదా, ఉంటే కొనేదే కదా. ఇదొక దొంగ నాటకం, లేక కదా ఇదొక దొంగ నాటకం. ఇక్కడ మొదటి సంవత్సరం బడ్జెట్ 1,11,000 కోట్లు, రెండో సంవత్సరం బడ్జెట్ 1,13,000 కోట్లు. మీకు ఈ చట్టం ఎప్పుడు తీసుకొచ్చారు? థర్డ్ క్వార్టర్ ఆఫ్ ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తీసుకొచ్చారు. అంటే 2017-18లో 2014-15లో చివరి క్వార్టర్లో, అంటే జనవరి 1వ తారీఖున 2017 జనవరి 1 జియో నంబర్ 1/2015 ఇది. సో ఆ రోజున 3 నెలల ఫైనాన్షియల్ బడ్జెట్లో మీకు 3 నెలల టైం ఉంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి ఉంటుంది. మార్చ్ అంటే 2016 2015లో 3 నెలలు, 2015-16లో సంవత్సరం. 2 సంవత్సరాల బడ్జెట్లో 2,25,000 కోట్లు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి. 2,25,000 కోట్లలో నుంచి 7,000 కోట్లు మీరు తీలేరా? పసుపు కుంకుమకేమో మీరు బడ్జెట్ ఎలకేషన్ లేకుండా 20,000 కోట్లు తీసి ఓట్ల కోసం పంచిపెట్టగలరా? ప్రభుత్వ ఖజానాకి 5 లక్షల కోట్ల ఆదాయం తీసుకొచ్చే దానికోసం మీకు 2 సంవత్సరాల్లో 7,000 కోట్లు తీలేరా? ఇది కేవలం దోపిడీ కోసం ఉద్దేశించిన చట్టం అని స్వయానా నరేంద్ర మోడీ గారు అన్నారు. నరేంద్ర మోడీ గారు ఏమన్నారు ఒకసారి దయచేసి ప్లే చేయండి. రైట్. ప్రధానమంత్రి అప్పట్లో ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. నరేంద్ర మోడీ గారు మాట్లాడింది కూడా. आंध्र प्रदेश में आम चर्चा है कि यहां की सरकार की योजनाओं में घोटाले नहीं होते, बल्कि योजनाएं ही घोटाले के लिए बनाई जाती है। यहां नई राजधानी से लेकर अलग अलग परियोजनाओं में क्या क्या खेल हो रहे हैं, किसकी तिजोरियां भरी जा रही है, ये आंध्र प्रदेश की जनता भली भांति जानती है. సో అది ఆయన అన్నది. సో స్వయానా నరేంద్ర మోడీ గారు ఏమంటున్నారంటే రాజధాని పేరిట రూపొందించిన ల్యాండ్ పథకం అన్నారు ఆయన. ల్యాండ్ పూలింగ్ అనలేదు, ఒక పథకం అంటే ల్యాండ్ పూలింగ్ పథకమే. అది ఎవరు దోచుకొని ఎవరు తమ ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు ప్రజలందరికీ తెలుసు అంటున్నారు. అంటే స్వయానా ప్రధానమంత్రి గారికి కూడా ల్యాండ్ పూలింగ్ చట్టం అనేది ప్రభుత్వ ఖజానా దోపిడీ అని తెలుసు. మరి దాని సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయలేదు? అడగలేదు. ఢిల్లీ లిక్కర్ చట్టము అమరావతికి ఉన్న పోలిక అంటే చెప్తాను. ఎలాంటి పోలిక అండి? ఇందాక కూడా మీరు అన్నారు. ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ 2022లో ఒక చట్టం తీసుకొచ్చాడు, ఢిల్లీ లిక్కర్ చట్టం. ఆ కొత్త చట్టం ఏం చెప్తుందంటే పాత చట్టంలో డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చే 5% కమిషన్ని 12.5%కి పెంచారు. 7.5% అదనంగా కమిషన్ ఇస్తున్నారు. సో సిబిఐ ఏం చెప్పిందంటే ఈ అదనంగా వచ్చే 7.5% కమిషను ప్రభుత్వ ఖజానాకి రావాల్సింది కదా, ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని ప్రైవేట్ వ్యక్తులకి పంచడం అనే ఈ చట్టము నేరపూరితము, కుట్రపూరితము, ఖజానాన్ని దోచే చట్టం కాబట్టి ఇతను దోషి అని చెప్పింది. మరి 2013 భూసేకరణ చట్టం అప్లై చేయకుండా ల్యాండ్ పూలింగ్ చట్టం అప్లై తీసుకురావడం అంటే కూడా ప్రభుత్వ ఖజానాన్ని దోచి రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు కట్టబట్టే చట్టమే కదా. బట్ ఒకటి
ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి దీనికి అసలు పొంతనే లేదు కదా. పాత చట్టం బదులు కొత్త చట్టం తీసుకొస్తే ప్రభుత్వ ఖజానాన్ని దోచి ప్రైవేట్ వ్యక్తులకు పంచిపెట్టడం, రెండిట్లో అదే సమానం. మీకు ఇక్కడ 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఉంది, దాన్ని అప్లై చేస్తే ప్రభుత్వ ఖజానాకి 5 లక్షల కోట్లు వస్తాయి. అలా చేయకుండా ల్యాండ్ పూలింగ్ యాక్ట్ తీసుకొచ్చి రైతుల ముసుగులో దూరిన రియల్ ఎస్టేట్కి బ్రోకర్లకి 5 లక్షల కోట్లు దోచిపెట్టడమే ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం యొక్క ఉద్దేశం. అక్కడేమో లిక్కర్ డిస్ట్రిబ్యూటర్లకి పంచిపెడుతున్నారు, ఇక్కడేమో రియల్ ఎస్టేట్ వ్యాపారులకి పంచిపెడుతున్నారు. పాత చట్టం బదులు కొత్త చట్టం తీసుకొస్తే ప్రభుత్వ ఖజానాకి నష్టం చేయటం అనేది దురుద్దేశపూర్వకము, దోపిడీతో కూడుకున్నదని సిబిఐ భావిస్తుంది. ఓకే, మరి అలాంటప్పుడు సిబిఐ ఇంటర్వ్యూన్ కావాలని ఎవరు అడగలేదు కదా, ఈవెన్ వైసీపీ కూడా అడగలేదు కదా. వైసీపీ కూడా అడగలేదు, సిబిఐ కూడా మన బీజేపీ కూడా ఇనిషియేటివ్ తీసుకోలేదు. ఎందుకు చేయదు? గతంలో చేయలేదు. సరే, అది అయిపోయింది. ఇప్పుడు కొత్త భూ సమీకరణకు మళ్ళీ కొత్తగా ఒక నోటిఫికేషన్ ఇచ్చారుగా. పాతదే 5 లక్షల కోట్ల దోపిడీ అంటే అది ఎలాగో పోనీ అయిపోయింది అనుకుందాం. అది ఎలా అవుతుందండి? ఇప్పుడు మీరు 2G స్పెక్ట్రమ్ కేసు ఉంది. అవును సార్, మరి ఎవరు క్వశ్చన్ చేయట్లేదు కదా. మేము రేజ్ చేస్తున్నాము. వీఆర్ రైటింగ్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్. ప్రజలందరూ ఆనరబుల్ సుప్రీం కోర్టుకి వినతి పత్రాలు రాస్తున్నాము. మీరు ఢిల్లీ లిక్కర్ కేసు ఒక నేరం అయినప్పుడు అమరావతి కేసు కూడా అదే రకమైన నేరం కాబట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయమని. అలాగే ఐ థింక్ సిబిఐకి కొన్ని నామ్స్ ఉన్నాయి. సర్టన్ నెంబర్ ఆఫ్ పీపుల్ వాళ్ళు కంప్లైంట్ చేస్తే కానీ దే విల్ నాట్ స్టార్ట్ ప్రోబింగ్ ఇన్ టు దట్. మేమేమంటున్నామంటే 1000 మందో 10,000 కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు భాగస్వామి కాబట్టి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమో కాబట్టి ప్రభుత్వం తీసుకోవట్లేదేమో, వాళ్ళకు ఉన్న ఇబ్బందులు ఉన్నాయో లేకపోతే వాళ్ళ నోటీసులు లేదో మనకైతే తెలియదు. కానీ మేము గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి రాస్తున్నాం. ఏమని చెప్తున్నాము? 2011లో పి శంకర్రావు అనే ఒక కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు కేవలం ఒక లెటర్ రాశారు, జగన్మోహన్ రెడ్డి మీద డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ ఉన్నాయని చెప్పేసి. ఆ లేఖ ఆధారంగా సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేసింది న్యాయస్థానం. సో అదే ప్రామాణికంగా తీసుకొని మా లేఖల ప్రామాణిక ఆధారంగా సిబిఐకి ఆదేశించమని మేము రాస్తున్నాము. చాలామంది మా సోషల్ మీడియాలో మేము గ్రూప్స్ ఫామ్ చేశాము. దాదాపు ఇప్పటిదాకా ఒక 1000 లెటర్స్ అయితే ఉంటాయి. 1 మిలియన్ లెటర్స్ రాయాలనేది మా టార్గెట్. సో ఎవరికైనా సరే ఈ వినతి పత్రం నమూనా కావాలంటే నాకు ఈమెయిల్ చేయండి. నా ఈమెయిల్ ఐడి వచ్చేసేసి DICSOOCHI@gmail.com. ఈ వినతి పత్రం నమూనా మీ గ్రామంలో ఎంతమంది వీలుంటే అంతమంది, మీ వార్డులో, మీ డివిజన్లో, మీ అపార్ట్మెంట్లో ఎంతమంది వీలుంటే అంతమంది లేఖలు తీసుకొని 4 పేజీలు ఉంటాయి. ప్రతి దాని మీద మీరు సంతకం చేసి చివరి పేజీలో మీ వివరాలు, మీ ఆధార్ కార్డు చివరి 4 అంకెలు మాత్రమే, మొత్తం ఆధార్ కార్డు రాయాల్సిన అవసరం లేదు, చివరి 4 అంకెలు రాసేసేసి మా రిజిస్టర్ పోస్ట్లో 5 నుంచి 10 లెటర్స్ కలిపి ఒక రిజిస్టర్ పోస్ట్ పంపించేస్తే ప్రతి పౌరుడు బాధ్యతగా 5 లక్షలు ఎవరికి పంపించాలి? టు ది రిజిస్ట్రార్, ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, తిలక్ మార్గ్, న్యూఢిల్లీ 110001. ఈ అడ్రస్కి రిజిస్టర్ పోస్ట్ చేస్తే ఆ రిజిస్టర్ గారు అవన్నీ తీసుకుంటే ఇప్పటికే చాలా వెళ్ళాయి. తెలుగులో ఉంటుంది, ఎందుకంటే ఇంగ్లీష్లో ఉంటే మాకు అర్థం కాలేదు, నువ్వేం సంతకాలు తీసుకుంటావు అని ప్రజలు అంటారు కాబట్టి తెలుగులో మేము పంపిస్తున్నాము. ఒక లెటర్ వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకుంటారు. ఆ తర్వాత అన్నీ అదే కావి కాబట్టి దాన్ని ప్రామాణికంగా అన్నీ తీసుకుని ఇన్ని వచ్చాయని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు గారు ఎదుట పెడతారు. కనీసం మనం 1 మిలియన్ రాస్తే ఖచ్చితంగా సిబిఐకి ఆదేశిస్తారు. సిబిఐకి ఆదేశించిన మరుక్షణమే నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు తిహార్ జైల్లో ఉంటారు. ఎందుకంటే వీళ్ళు అసైన్డ్ భూములు ల్యాండ్ పూలింగ్కి ఇచ్చారు. అసైన్డ్ భూములు ల్యాండ్ పూలింగ్కి ఇవ్వకూడదు. అసైన్డ్ భూములు అంటే ప్రభుత్వ ఆస్తి, అది ప్రభుత్వ ఆస్తిని కూడా దోచుకునేందుకు వీళ్ళు ల్యాండ్ పూలింగ్ అది కూడా ఇచ్చేశారు. అవును, అంటే ఒక కాజ్ కోసం ఇస్తున్నారు కదా, దాంట్లో మీరు ఎట్ట తప్పడతారు? మీరు అవును, మీరు కాజ్ తీసుకోండి. కాజ్ అది స్పెసిఫిక్ గా ఒక కాజు, అయ్యా మేము అమరావతి కడుతున్నాం అని చెప్పి కాజ్ మీద రైతుకి డబల్ ఇచ్చి ఇవ్వండి. ఎకరా 10 లక్షలు బాబు 20 లక్షలు తీసుకోమని చెప్పండి. ఈ రాజధాని భూములో ఈ భూములు రేట్లు ఎందుకు పెరుగుతున్నాయండి? ఈ భూములు రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి? ఇక్కడ అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ కడుతున్నందుకే కదా భూములు పెరుగుతున్నాయి. ఈ భూములు, ఈ బిల్డింగ్లు ఎవరివి? అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ భూములు ఎవరు అండి? ప్రభుత్వం అంటే ప్రజల ఆస్తి. ఈ భూముల్లో ప్రజల ఆస్తి కట్టినందుకే ఈ భూమిలో విలువ పెరిగితే ఈ భూమిలో లాభానికి ప్రజలు అర్హులా, వాళ్ళు అర్హులా? ప్రజలందరూ ఆ పర్టికులర్ ఏరియాకి సంబంధించిన వాళ్ళందరూ అర్హులే, దాట్ డౌట్ ఏం లేదు. 5 కోట్ల మంది ప్రజలు అర్హులండి. ప్రజల బిల్డింగ్లు కడితేనే భూముల విలువ పెరుగుతుంది. ప్రజల బిల్డింగ్లు కడితేనే భూముల విలువ పెరిగినప్పుడు ప్రజలందరూ ఆ లాభంలో వాటాదారులు. ప్రజలందరూ వాటాదారు అంటే అది ప్రభుత్వ ఖజానాకి రావాలి. ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టుకుంటా అదేదో గ్రోత్ ఇంజన్ అంటారు. అది పాత దాంట్లో అంటే అంతకుముందు జరిగిన భూ సమీకరణలో 5 లక్షల కోట్లు అంటున్నారు 25. ఇప్పుడు మళ్ళీ 44,000 ఎకరాలకి. దీంట్లో ఎంత ఉండొచ్చు? డబుల్.
10 లక్షల కోట్లు అంతే. అది కడుపు నిండలేదు. అసలు ఇక్కడ భూములు ఎందుకు కొన్నారండి? ఈ 29 గ్రామాలు ఎందుకు కొన్నారు భూములు? సెంట్రల్ గవర్నమెంట్ శివరామకృష్ణ కమిటీ వేసింది. వాళ్ళకి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏంటి? అక్కడ రైలు కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, డ్రింకింగ్ వాటర్, పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ అందుబాటులో ఉన్న ఏరియాని సెలెక్ట్ చేయమని శివరామకృష్ణకి ఇస్తే ఈయన నారాయణ కమిటీని ఒకటేశారు. నారాయణ గారికి చంద్రబాబు నాయుడు ఏం చెప్పుంటారు బహుశా? భూమి ఎక్కడ చౌకగా ఉంటే అక్కడ మీకు గన్నవరం, ఆగిరిపల్లి, నున్న ఈ చోటంతా మీకు ఎకరా 30 లక్షలు 40 లక్షలు ఉంది. మీరు ₹1 కోటి ఖర్చు పెడితే 3 ఎకరాలు 2.5 ఎకరాలు 3 ఎకరాలే వస్తుంది ఎక్కడ ఈ చోట్ల. కానీ ఇక్కడ ఎకరా 10 లక్షలే ఉంది. అంటే ₹1 కోటి పెడితే 10 ఎకరాలు వస్తాయి. తక్కువ డబ్బుతో ఎక్కువ విస్తీర్ణాన్ని కైవసం చేసుకునే ఏరియా ఏది? ఈ అమరావతి 29 గ్రామాలు. అక్కడ ఎందుకు రేట్ తక్కువ ఉంది? వ్యవసాయ భూములు ఎక్కడైనా సరే రేట్ ఎందుకు తక్కువ? యాక్సెసిబిలిటీ లేదు కదా. లేదండి, యాక్సెసిబిలిటీ కాదు. అక్కడ నది ఆనుకుని ఉన్న ప్రాంతం కాబట్టి ఒక పంట కొట్టుకుపోతుంది. లో లయింగ్ కదా అది. ఒక పంట నష్టం. ఓకే, ఒక పంట 3 పంటలకు కానీ ఒక పంట నష్టం. ఒక పంట నష్టం. ఓకే. వరద వస్తే ఒక పంట నష్టం. కాబట్టి ఆ పంట నష్టాన్ని తక్కువ పంట పండుతుంది, 2 పంటలే పండుతాయి కాబట్టి ల్యాండ్ రేట్ తక్కువ ఉంది. అంటే అక్కడ భూమి కొంటే వరదలు వస్తాయని చంద్రబాబు నాయుడు తెలుసు, కొట్టుకుపోతుందని తెలుసు. కానీ నేను తక్కువ రేట్లో భూమి మొత్తం నాకు ఆధీనంలోకి తీసుకుని నేను నా మనుషులు ఎక్కడ కొట్టుకుపోయాయండి? మీరు అనవసరంగా చెప్తున్నారు కానీ ఎక్కడ కొట్టుకుపోయారు? ఫోటోలు తీయండి, విజువల్ తీయండి. భూ ప్రపంచం అంతా మొత్తుకుంటుంది. ఈ రోజు సంవత్సరం 13 నెలలు 14 నెలలు 2014 నుంచి 19 మధ్య ఎక్కడ కొట్టుకుపోయినాయి చెప్పండి. ఏమండి ఈ రోజున అమరావతి పునాదుల్లో నీళ్ళు లేకుండా చూపించండి, నాకు ఈ రోజున చూపించండి. అది సహజంగా బంకమని ఉన్న ప్రాంతం ఉంటాయి. అదేగా చెప్పేది. అందుకనే ల్యాండ్ రేట్ తక్కువ ఉంటున్నా కదా. సహజంగానే అక్కడ నీళ్లు నిలుస్తాయని తెలుసు, దానికి రీటైనింగ్ వాల్ కట్టాలని తెలుసు. కొన్నోడు మునుగుతాడు, నాకేంటి బాబు 1000 ఎకరాలు కొనేసుకొని ఇదిగో హైకోర్టు, ఇదిగో సెక్రటేరియట్, ఇదిగో అసెంబ్లీ అని చూపించి మన హైదరాబాద్ అసెంబ్లీ దగ్గర రేట్ ఎంత ఉంది చూస్తాడు. హైదరాబాద్ రేట్ దగ్గర ఎంత అసలు ఉంది, ఇక్కడ ఎంత, ఇక్కడ కొనేసుకుందాం. హైదరాబాద్ హైకోర్టు దగ్గర ఎంత ఉంది రేటు, ఇక్కడ కొనేసుకుందాము. ఆ విజువల్స్ చూపించి. ఇప్పుడు నాకెందుకో మీరు చెప్తుందంతా ఒక కంప్లీట్ ఇమాజినరీ ఇల్యూజనరీ వరల్డ్లోకి వెళ్ళి మీరు చెబుతున్నారని అనిపిస్తుంది. మీకు నిర్దిష్టమైన ఆధారాలు, ఎస్ ఫలానా రియల్ ఎస్టేట్ కంపెనీలు వీళ్ళు ఇంత కొన్నారని మీకు ఏమైనా తెలుసా, లేదా మీరు జస్ట్ థ్రోయింగ్ స్టోన్స్? కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 2013 భూసేకరణ చట్ట ప్రకారం కొంటే 3000 కోట్లని, మార్కెట్ రేటుకి రెట్టింపు కొంటే 7000 కోట్లని మీకు నిర్ధారణ అయిందా? అది తెలుసు. అయిందా? ఇక్కడ చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్క ప్రకారం ఈ రైతులకు ఇచ్చే 25% భూమి విలువ 5 లక్షల కోట్లు అని ఓకే అయిందా? సో 7,000 కోట్లతో కొనగల దాని విలువ, దాని బదులు 5 లక్షల కోట్లు ఇస్తున్నారని తెలుసా? అది ఎవరు తింటున్నారో అని తీయాల్సిన బాధ్యత నాది కాదు, సిబిఐది. అందుకనే సిబిఐ ఎంక్వైరీ ఆదేశించమంటున్నాం. ఆ బాధ్యత నాది కాదు, ఆ బాధ్యత సిబిఐది. ఎవరు దోచుకున్నారు, అరవింద్ కేజ్రీవాల్ ఏ కంపెనీకి ఎవరెవరికి ఎంతెంత దోచుకున్నారు, ఎలా వెలికి తీశారో సిబిఐ విచారణకు ఆదేశిస్తే వైట్ కార్డులు ఉన్నోళ్ళు. మీరు చాలా స్పెసిఫిక్గా అన్నింటికి పిడుక్కు బియ్యాన్ని కోటే మాత్రం వేస్తున్నారు. దేర్ ఇస్ అనదర్ ఏజెన్సీ, సీరియస్ ఫ్రాడ్స్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ అని బెంగళూరులో ఉంది, SFIO. వాళ్ళు ఇంత ఈ గ్రేవ్ ఫైనాన్షియల్ క్రైమ్స్ ఇన్వాల్వ్ అయిన అన్ని అంశాలు వాళ్ళు చూస్తారు. అంటే వీళ్ళు చూడరని కాదు, సిబిఐ చూడరని కాదు, బట్ సిబిఐ కన్నా కూడా చాలా మెటిక్యులస్గా అది గూడ్స్ డెలివరీ చేస్తుంది. SFIO, సీరియస్ ఫ్రాడ్స్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, నేషనల్ హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉంది. వాళ్ళు దాదాపు 25,000 కోట్ల రూపాయల బ్యాంకింగ్ స్కామ్ని అనతి చేశారు. ఇప్పుడు కాదు, 2015 మాట చెప్తున్నారు. అలాంటి వాళ్ళకి రాయొచ్చు కదా, మీరు సిబిఐకి రాసి ప్రయోజనం ఏంది? ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో సంస్థలు కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మైనార్టీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తుండగా వాళ్ళు ఏమైనా ఇనిషియేటివ్ చేసుకుంటారని మాకైతే నమ్మకం లేదు. సో ఆ పని ఏదో సిబిఐకి ఆదేశిస్తారా, ఈడీకి ఇస్తారా, మీరన్నా SFIOకి ఆదేశిస్తారా అనేది గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారు ఆయన డిసైడ్ చేయనివ్వండి. ఓకే, ఆయన వేడుకుంటున్నాం, ఆయన డిస్క్రిప్షన్లో ఆయన వేడుకుంటున్నాం. ఇంత మా రాష్ట్ర ఖజానాన్ని దోచుకుంటున్నారు. మా రాష్ట్ర ఖజానాకి 8 లక్షల కోట్ల అప్పు ఉంది. ఈ 5 లక్షల కోట్లు మా రాష్ట్ర ఖజానాకు వస్తే మా పెట్రోల్ రేట్లు, మా డీజిల్ రేట్లు, మా కరెంట్ రేట్లు అన్నీ తగ్గిపోతాయి. మా మీద భారం తగ్గుతుంది. ప్రతి ఒక్క పౌరుడి మీద 1,00,000 కోట్లు దోచుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఈ అమరావతి ల్యాండ్ పూలింగ్ పాత విస్తీర్ణం వరకే. ప్రతి ఒక్క 44,000 ఎకరాలు 2023 లెక్క చంద్రబాబు నాయుడు చెప్పింది 2023 నాటి మాట ఇది. అచ్చా, ఇక్కడ మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి దృష్టికి ఇది 2023 ఏప్రిల్ 18వ తారీఖు నాడు తీసుకెళ్ళారు. వాళ్ళకి ఈమెయిల్ పెట్టడం జరిగింది. మీరు దయచేసి ఈ అంశాన్ని, మీరు అవినీతి రహిత రాజకీయాలు చేస్తానని వచ్చారు కదా, దీని మీద మాట్లాడమంటే వాళ్ళ పార్టీ జనరల్ సెక్రటరీ సమాధానం ఇచ్చారు, బోలిశెట్టి సత్య గారు.
ఆయన ఏమన్నారంటే మీరు ఎప్పుడు వైసీపీకి అనుకూలంగా మాట్లాడతారు కాబట్టి మీ రిపోర్ట్ని మేము పరిగణనలోకి తీసుకోము అని. నేనేమంటాను, ల్యాండ్ పూలింగ్ చట్టం చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయగానే పవన్ కళ్యాణ్ గారు ఎవరు భూములు ఇవ్వకూడదు, బలవంతంగా లాక్కోకూడదు అని వెళ్ళి అక్కడ ధర్నా చేశారు. ఫస్ట్ రైతుల మధ్యలో కూర్చొని మాట్లాడారు. 6 నెలలకి వచ్చి మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ గారు బాగుంది చట్టం బాగుంది అన్నారు. మరి ఈ 6 నెలల్లో ఏమైంది? ఆయనకి ఇవ్వాల్సిన వాటా ఏమన్నా డిసైడ్ అయిందా? ఎందుకు ఆయన 6 నెలల్లో మారిపోయారు? అలాగే ఆయన ఎందుకు మారిపోయారని మీరు అడుగుతున్నారు. జనాలు అడిగినట్టు నేను కూడా అడుగుతున్నా. మీరు తీసుకుంది కంప్లీట్ వైసీపీ స్టాండ్ కదా ఏది ఇప్పుడు ఇది ఈ రకంగా సిబిఐకి ఇప్పుడు మీలాంటి వాళ్ళ గురించే మొన్న పయ్యావుల కేశవ్ గారు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రెస్ మీట్ రాష్ట్రంలో పరిశ్రమలు రాకుండా ఒక ఆయన ఎవరో సుబ్బారెడ్డి గారి దగ్గర అత్యంత సన్నిహితుడు 200 మెయిల్స్ పెట్టాడు. సరే, ఇప్పుడు మీరు కూడా అలాగేనా చేసి అంటే అవినీతిని ప్రశ్నిస్తే మీరు అంటే ఆ ముసుగులో మీరు దోచుకుంటారా లక్షల కోట్లు? వైసీపీ స్టాండ్ ఏంటి? 3 రాజధానులు. ఇది 3 రాజధానుల గురించి కాదు, అమరావతిలో దోచుకోకూడదు. మీరు ఒక రాజధాని పెట్టుకుంటారా, అర రాజధాని పెట్టుకుంటారా, ఏం చేస్తారు, ఒకే బిల్డింగ్లో మొత్తం 3 పెడతారా, మాకు అనవసరం. ప్రభుత్వ ఖజానాన్ని దోచుకోకూడదు. వేరే చట్టాలు ఉండగా ఈ చట్టం ఎందుకు తీసుకొచ్చారు? పవన్ కళ్యాణ్ గారి విషయం కూడా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారేమో కర్నూలులో రాజధాని ఉంటే బాగుంటుంది అంటారు, అలాగే విశాఖపట్నం రాజధాని అంటారు, అమరావతి ఏమో దోపిడీ రాజధాని అంటారు. మరి ఆయన మరి దీన్ని ఎలా సమర్థిస్తున్నారు? ఈ రోజున చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయగానే పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద ఎందుకు పడుకోవాల్సి వచ్చింది? ఏముంది వాళ్ళకి? అమరావతి కనెక్షన్ ఏమైనా ఉందా? ఇవన్నీ లెట్ సిబిఐ ప్రోబ్. ఆయనకి ఎందుకు ఉంటుందండి అమరావతి కనెక్షన్? ఇప్పుడు ఆయన వ్యాపారం అయితే చేయట్లేదు పవన్ కళ్యాణ్. ఏమండి, ఆయన సీజ్ ద షిప్ అన్నారండి. ఈ ల్యాండ్ పూలింగ్ చట్టము ప్రభుత్వ ఖజానా దోపిడీ అని మీ ముందర పెట్టాను. సీజ్ అమరావతి అనమనండి, అనమనండి. ల్యాండ్ పూలింగ్ చట్టం లేకుండా 2013 ఆనాడు మార్కెట్ రేట్కి రెట్టింపిద్దాము, 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు కౌలు ఇచ్చాం కదా, ఎకరా 20 లక్షలు కట్టి మొత్తం భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి, ఈ లాభం మొత్తం ప్రభుత్వ ఖజానాకి రావాలి అని పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇవ్వనండి. సెల్యూట్ చేస్తాం పవన్ కళ్యాణ్, సెల్యూట్. ఇప్పుడు ఈ 44,000 acresకి ఎలాంటి రేట్ ఫిక్స్ ఎవరు ఇవ్వరండి. ప్రభుత్వం కూడా పునరాష్ట్రంలో పడింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని సంగతి తెలుసమనండి. దీంట్లో బీజేపీ ఒప్పుకుందా? ఎందుకంటే ఢిల్లీ నుంచి రిపోర్ట్స్ ఏంటంటే బీజేపీ బూమ్రాంగ్ అవుతుంది, వెనక్కి తగ్గండి అని సజెషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆల్రెడీ రిటర్నబుల్ ప్లాట్స్ విషయంలోనే మనం ఇంకా అపప్రద ఎదుర్కొంటున్నాం. పైగా ఇప్పుడు మీరు మీ కారణంగా మన జనంలోకి వెళ్తే మాకున్న అడుగు పొడుగు 8 కూడా పోయి 1, 2 దిగిపోతాం. మేము మమ్మల్ని ఇబ్బంది పెట్టమాకండి. అందుకే ఊరుకోండి సార్. 8, 21, 135 ఊరుకోండి. అవన్నీ ఈవీఎంలో నిన్నే మనం మాట్లాడాం, మొన్న 2 రోజుల క్రితం మాట్లాడాము. అవన్నీ ఎవరికి వచ్చినాయి ఎలా వచ్చినాయి అది వేరే విషయం. కానీ ప్రభుత్వాన్ని ప్రజలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు రాష్ట్ర ఖజానా దోపిడీని మీరే అడ్డుకోండి. ప్రతి గ్రామం నుండి, ప్రతి వార్డు నుండి, ప్రతి డివిజన్ నుండి మీరు ఆదివారం పూట దీనికోసం అవసరమైతే మీటింగ్లు పెట్టుకొని గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి వినతి పత్రాలు పంపించండి. ఆ వినతి పత్రం నమూనా కావాలంటే ప్రభుత్వం కౌంటర్ వేస్తుందండి. ఏముంది, ప్రభుత్వం అడుగుతుంది. అదే అప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన లెటర్ సిబిఐ డిసైడ్ అంటారు. సిబిఐ కోర్టు మానిటర్డ్, సిబిఐ ఎంక్వైరీ ఏమనండి? సిబిఐ ఎంక్వైరీ చేస్తే పెండింగ్ ఎంక్వైరీ మీరు మీ పనులు చేసుకోండి డైరెక్షన్ వస్తే ఏమండి? సిబిఐ ఎంక్వైరీ చేస్తే ల్యాండ్ పూలింగ్ మీరు అసైన్డ్ భూములు ఎలా పూలింగ్ ఇచ్చారని ఫస్ట్ క్వశ్చన్ అదే పెడతాం. ఎన్ని ఎకరాలు అసైన్డ్ భూములు ఇచ్చారు? 2353 ఎకరాలు. దాంట్లో 33,600 కోట్లు ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ధనాన్ని ప్రైవేట్ వ్యక్తులు దోచుకుంటున్నారు. కేవలం అసైన్డ్ ల్యాండ్స్ లో 33,600 కోట్లు. చంద్రబాబు నాయుడు అసైన్డ్ ల్యాండ్స్ రియల్ ఎస్టేట్ వాళ్ళ చేతిలోకి ఎలా వెళ్ళినాయి? ఆ చట్టం తీసుకొచ్చాడు కదా, ఆ ఎగ్జంప్షన్ ఇచ్చాడు కదా చంద్రబాబు నాయుడు. అరవింద్ కేజ్రీవాల్ ఏమో 664 కోట్ల రూపాయల నేరం చేసే చట్టం తీసుకొస్తే ఆయన జైల్లో వేశారు. కేవలం 2353 ఎకరాలలో 33,600 కోట్లు దోచుకున్న చట్టం తీసుకొచ్చాను చంద్రబాబు నాయుడుకి మాత్రం ఎగ్జంప్షన్. ఎందుకంటే 18 మంది ఎంపీలు సపోర్ట్ ఇస్తున్నారు. ప్రభుత్వం కూలిపోతుంది. రైట్. సో అదొక్కటి, ఆ ఒక్క రీజన్ వల్ల ప్రభుత్వం, లేకపోతే వేరే ఏ రీజన్ ఉంది? మీరు సుప్రీంకోర్టుకి కూడా ఏదో లెక్క ఉంటుంది కదంటే ఇంతమంది. మేము 1 మిలియన్ లెటర్స్ రాద్దాం అనుకుంటున్నాము. 1 మిలియన్ లెటర్స్ ప్రజలందరూ డెఫినెట్ గా ఆదేశిస్తారు. ప్రజలందరూ కోరుకుంటే 1 మిలియన్ కాదు, 20 మిలియన్, 4 కోట్ల మంది రాయొచ్చు. సో మీరు 1 మిలియన్ చాలనుకుంటున్నారు ప్రస్తుతానికి? మినిమం ప్రభుత్వ గౌరవ సుప్రీంకోర్టు గారి దృష్టిని ఆకర్షించడానికి
మినిమం 1 డూ యూ థింక్ అంటే ఇప్పుడు మీరు అనోన్మస్గా ఇట్లా పంపించే లెటర్స్ వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందని మీరు అనుకుంటున్నారా సుప్రీంకోర్టుకి? డెఫినెట్ ఇట్ విల్ అట్రాక్ట్ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ అటెన్షన్ కదా. ఏంటి ఇంతమంది రాష్ట్రంలో ప్రతి ఒక్కడు ఈ ప్రభుత్వ ఖజానా దోపిడీ రాస్తా అంటున్నారు, మెంట్ పోలిక చెప్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ చేసిన నేరం అయితే చంద్రబాబు నాయుడు చేసింది నేరం ఎందుకు కాదు? అది ఇది ఒకే రకమైన నేరం అయినప్పుడు 664 కోట్లకి అరవింద్ కేజ్రీవాల్ని జైల్లో పెట్టినప్పుడు 5 లక్షల కోట్లకి ఎందుకు నేరం కాదు? రైట్ థ్యాంక్ యూ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా చింతా రాజశేఖర్ గారు, ఆయన వ్యాలిడ్ క్వశ్చన్ ఒకటి రైజ్ చేశారు. ఏంటంటే ఆ నిజంగా అమ్మితే రావాల్సింది 5 లక్షల కోట్లు, మరి అదంతా ఏమైపోయింది? రైతుల ముసుగులో వచ్చిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరూ కాకపోవచ్చు, 90% ఉంటారేమో